సో నెక్స్ట్ ఇప్పుడు మనం రియాక్ట్ నేర్చుకున్నాం. రియాక్ట్ లో చాలా లైబ్రరీస్ యూజ్ చేసుకుంటా వచ్చాం. ఏమేం లైబ్రరీస్? రౌటింగ్ కోసం రౌటర్ లైబ్రరీ, స్టోర్ మేనేజ్మెంట్ కోసం రిడక్స్ టూల్ కిట్లు, ఫామ్ ని హ్యాండిల్ చేయడానికి ఫార్మిక్ అని, ఏపీఐ కాల్స్ కోసం సపరేట్ గా క్వెరీ అని, ఇట్లా రకరకాల థాట్ ప్రాసెస్ లో మనం ఉన్నాం. అవన్నీ సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా అంత ఇండిపెండెన్స్ మంచిదే, బట్ నౌ ద వే ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ స్లోలీ గెట్టింగ్ చేంజ్డ్ అనమాట. ద చేంజ్ ఈజ్, వై డోంట్ వీ హ్యావ్ అ కంప్లీట్ ఫ్రేమ్వర్క్? ఇవన్నిటిని సపరేట్గా ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి? ప్రాబ్లం ఏమవుతుందంటే రిడక్స్కి రౌటింగ్కి మధ్యలో కోఆర్డినేషన్ ఉండదు. కోఆర్డినేషన్ అంటే దాని గురించి నువ్వు కష్టపడాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. అదే ఒక ఫ్రేమ్వర్క్గా డెవలప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా ఒకటే టీం కాబట్టి దీంట్లో రౌటింగ్ సంబంధించిన మాడ్యూల్ ఉంటుంది, స్టేట్ మేనేజ్మెంట్కి సంబంధించిన మాడ్యూల్ ఉంటుంది. కాబట్టి రెండింటికి కోఆర్డినేషన్ కుదురుతూ ఉంటుంది జనరల్గా. అందుకనే మనం ఫ్రేమ్వర్క్స్కి వెళ్తూ ఉంటాం. సో ఫ్రేమ్వర్క్ ఈజ్ నథింగ్ బట్, వాట్ ఈజ్ ఫ్రేమ్వర్క్ అంటే ఫస్ట్ అది కూడా ఇంపార్టెంటే కదా. ఫ్రేమ్వర్క్ కి లైబ్రరీకి ఉన్న డిఫరెన్స్ ఏంది? ఫ్రేమ్వర్క్ ఈజ్ ఎ కంప్లీట్ ఈకో సిస్టమ్. నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా. ఆ, చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదో హైటెక్ సిటీ కట్టిండు అనేది మా లైఫ్లో మా లైఫ్లో చూసిన ఒక ఒక మూమెంట్ అనమాట. అది 96లో హైటెక్ సిటీ అనేది ఒక తెలుగు జనాలందరికీ అదొక స్టేజ్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఇప్పుడు అది ఎందుకు కట్టిండు అనిపించేది అనమాట. కంపెనీ అంటే అక్కడికి వెళ్ళాలా, మనం ఇళ్ళలో కూర్చొని చేసుకోదా, ఇది కూడా అవుతుంది కదా, ఎందుకు దీని గురించి ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు, అందరూ అక్కడ వరకు వెళ్ళే పని చేయాలా, బేగంపేటలో పని చేయకూడదా అని నేను అనుకునేవాడిని. నేను పెట్టిన తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ ప్లేస్ ఉందనుకో, ఈ ప్లేస్ని సెటప్ చేయడానికే నాకు దగ్గర దగ్గర 5-6 లక్షలు ఖర్చు అయింది. అంటే ఈ వైరింగ్ కావచ్చు, ఏసీలు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ సెటప్ చేయాలి ఫస్ట్. దీనికి పర్మిషన్లు తీసుకోవాల్సి రావచ్చు, వాటర్ పైప్ లోపలికి వేసుకోవాలి, తర్వాత కరెంట్ని కూడా నేను ఎక్స్ట్రాగా లాగించుకోవాల్సి వచ్చింది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇంటర్నెట్ తీసుకోవాలంటే నేను సపరేట్గా మళ్ళీ కనెక్షన్లు వైర్లు లాగిపించుకోవడాలు, ఇది బోల్డ్ అంతా వర్క్ ఉండేది. అదే హైటెక్ సిటీలో ఏమవుతుంది అని అంటే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ స్టార్ట్అప్ అనుకో, డైరెక్ట్గా లోపలికి వెళ్తావు, ఫ్రీ స్పేసెస్ ఏమున్నాయో చూస్తావు, నాకు ఇంత స్పేస్ సరిపోతుంది అనగానే దాన్ని ఆక్యుపై చేసుకుంటావు. దాంట్లో వాటర్ గురించి కానీ వైరింగ్ గురించి కానీ దేని గురించి నీకు అవసరం లేదు. ఇప్పుడు మనము అందరం మన టేబుల్స్ మీదనే తినాలి, బట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. ఓకే, తినాలి, మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా లేదు ఇది. అక్కడ ఎట్లుంటుంది, కామన్ బాత్రూమ్స్ ఉంటాయి, దానికి క్లీనింగ్ వాళ్ళే చూసుకుంటారు, కెఫెటేరియా ఉంటుంది, తినడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఇవి రెండే గురించి నేను మాట్లాడట్లే. ఇప్పుడు పార్కింగ్ అనేది ఉంటుంది, అది చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది అక్కడ. ఆ పార్కింగ్ ఉంటే ఏమవుతుంది, బయట నుంచి ఎవరైనా డెలిగేట్స్ వచ్చినా డైరెక్ట్గా కార్ పెట్టుకుంటారు, పైకి వస్తారు, కూర్చుంటారు. వీటన్నిటి గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు, సెక్యూరిటీ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇంటర్నెట్ కావాలి, లిటరల్గా హైటెక్ సిటీకి ఇంటర్నెట్ ఎట్లా అంటే ప్రతి దానికి ఒక బాక్స్ ఇచ్చేస్తాడు, ప్రతి ప్లేస్కి. దానికి రీఛార్జ్ చేసుకోవడం అంతే. ఎస్ఎంఎస్ పంపిస్తే నీకు పాస్వర్డ్ వస్తుంది, దాన్ని వీళ్ళకి షేర్ చేయాలి. ఓవర్, ఇంటర్నెట్ సంగతి అయిపోయింది. బోర్డు ఎక్కడ పెట్టాలి, బయట ఒక ప్లేస్ ఉంటుంది, దాంట్లో బోర్డు పెట్టుకో. దట్ ఈస్ కాల్డ్ ప్లగ్ అండ్ ప్లే.
ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి. బిగ్ హాల్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం మంత్లీ ఇన్ అవర్స్ అని ఇస్తారు. దాన్ని బుక్ చేసుకోవడం, లోపల ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకోవడం, పీపుల్ తెచ్చుకోవడం. వద్దన్న చుట్టూ బయటనే ఉంటారు కదా. సడన్ గా నీకు ఒక నలుగురు డెవలపర్స్ కావాలనుకో, బాబు బాబు పని చేస్తావు, ఇట్రా ఇట్రా అంటే వస్తారు వాళ్ళు. వచ్చి అదే కదా, అడ్డా మీద ఉన్న మనుషులు లెక్కనే ఉంటారు అక్కడ పాపం. దిస్ ఈస్ ద అవైలబిలిటీ. సో ఫ్రేమ్వర్క్ గివ్స్ యూ ద కంప్లీట్ ఈకో సిస్టమ్. చంద్రబాబు గారు అనే మాట అదనమాట, ఈకో సిస్టమ్ డెవలప్ చేయాలి అని. ఊరికే ఇంకొక చిన్న ఈకో సిస్టమ్ గురించి కూడా చెప్తాను నేను. జీనోమ్ వ్యాలీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ. ఫార్మా వాళ్ళకి కంప్లీట్ ఈకో సిస్టమ్. సో ఫార్మా మెడిసిన్స్ ఏమైనా తయారు చేయాలంటే నీకు కావాల్సింది రా మెటీరియల్, టెస్ట్ ల్యాబ్స్, తర్వాత కంపెనీ పెట్టిన తర్వాత దాంట్లోంచి వచ్చే వ్యర్థాల గురించి కంపెనీ ఆలోచించకూడదు. అది ఆ ఎకో సిస్టమ్ చూసుకోవాల్సిన పని. ఎస్టాబ్లిష్ చేసేసిండు, ఇచ్చేసిండు. నీకు ఏదైనా కొత్త ప్రోడక్ట్ చేయాలి, నీకంటూ ఒక ఏపీఐ ఉంది, అదేదో ఉంటుంది, ఆ నేమ్ అయితే ఏపీఐ, దాన్ని కూడా పేరు ఏపీఐ అనమాట. నీకు ఒక అల్గరిథం ఉంటుంది, నువ్వు తయారు చేసుకున్నావు, ఈ కెమికల్ ఫార్ములా సెట్ అవుతుంది అనుకున్నావు నువ్వు. గో దేర్, నీకు ఒక చిన్న ల్యాబ్ ఇస్తారు, నువ్వు స్టార్ట్ చేసుకో. ఎలకలు ఇస్తారు, దాని మీద ప్రయోగించు. నిజం. నువ్వు రా మెటీరియల్ కొనుక్కోవాలి, అమ్మోనియా, నాకు ఈ అమ్మోనియా కావాలి అని అంటే నువ్వు అక్కడే ఉంటుంది. కిరాణా షాపులు పెట్టినట్టు పెట్టుంటారు అనమాట ఆడ. లేదు నాకు ఒకటేసారి నాకు ఇన్ని లారీలు కావాలి అని అంటే వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఎకో సిస్టమ్స్. ఒక షాపింగ్ మాల్ ఉంది. వాట్ ఈస్ షాపింగ్ మాల్? ఏ ఫ్రేమ్ వర్క్. ఏమంటావురా? ఎస్ సార్ నో. నువ్వు షాపింగ్ మాల్కి వెళ్ళినావు, సినిమా చూస్తావు, సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తావు, షూస్ కొనుక్కోవాలనిపించింది, మళ్ళీ ఆటో వేసుకుని కుక్కట్పల్లి పోవు కదా, అక్కడనే షూ ఉంటుంది. షూకి సరిపడా బెల్ట్ కావాలనిపిస్తుంది, పక్కన బెల్ట్ కొనుక్కుంటావు. తర్వాత ఏదైనా తినాలనిపిస్తుంది, ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళి తింటావు, కిందకు వచ్చి పారేసుకుని మళ్ళీ బయటకు వచ్చేస్తావు. వాట్ ఈస్ దట్ కంప్లీట్ ఎకో సిస్టమ్? సో అన్ని సౌకర్యాలు దాంట్లోనే ఉంటాయి. రౌటింగ్ చేయడానికి, ఓకే, స్టైలింగ్ అప్లై చేయడానికి, బిల్డ్ చేయడానికి, వీటన్నిటికీ ఇదే కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఇచ్చేస్తుంది అనమాట. యూజ్డ్ బై మోస్ట్ యూజ్డ్ బై సమ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీస్. Next.js enables you to create high quality web application with the power of React components. సో దీనికోసం మనం యూజ్ చేయాల్సిన యాక్టివిటీ ఇది. సో దీంట్లో లెర్న్ నెక్స్ట్ జేఎస్ అని అంటే బాగానే ఉంటుంది, బట్ డోంట్ గో దర్. అది నువ్వు ఫ్లో అవ్వలేవు, ఫాలో అవ్వలేవు, కష్టం. సో దీనికోసం నేను ఒక పని చేసిన, చాలా టాలెంట్గా. ప్లీజ్ మీరు అప్రిషియేట్ చేయాలి నన్ను దీని విషయంలో. ఎందుకంటే అరే నీకు నిన్న నోట్స్ పంపించిన కదా, మరి కంటెంట్ నెక్స్ట్ జేఎస్, దాన్ని మీరు కూడా కొంచెం మాడిఫై చేయండి. ఎక్కడ పాసిబిలిటీ ఉంటే కొంచెం ఫ్లో అటు ఇటు అవుతూ ఉంటుంది, నేను అక్కడెక్కడ కాపీ చేసి పెట్టుకోవచ్చు. సో రోడ్ మ్యాప్ టు నెక్స్ట్ జేఎస్ లెవెల్ బై లెవెల్ ఉంది. ఫేజ్ 1 మనకి రియాక్ట్ ఫండమెంటల్స్ అయితే కావాలి. తర్వాత వాట్ ఈజ్ నెక్స్ట్ జేఎస్, కోర్ కాన్సెప్ట్స్ ఏంటి, తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ని ఎట్లా స్టార్ట్ చేయాలి విత్ యాప్ రౌటర్. సో డిఫాల్ట్గా రౌటర్ ఇచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ జేఎస్. డిఫాల్ట్గా రౌటర్ అనేది ఉంది. ఇంతకుముందు యాప్ రౌటర్కి ముందు వేరే టైప్ ఆఫ్ రౌటింగ్ ఉండేది, దాన్ని తీసేసి ఇప్పుడు కొత్తగా యాప్ రౌటర్ అని చెప్పేసి క్రియేట్ చేసేసారు. ఒక చిన్న వార్నింగ్ అమ్మా, మీరు, వార్నింగ్ అంటే సారీ, ధమ్కీ కాదు, చిన్న సజెషన్. నెక్స్ట్ జేఎస్ అని అనగానే వై ఐ స్టాప్డ్ యూజింగ్ నెక్స్ట్ జేఎస్.
సో గుడ్ బై టు నెక్స్ట్ జేఎస్, ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ జేఎస్. వై వి డిచ్డ్ నెక్స్ట్ జేఎస్, నెవర్ లుక్డ్ బ్యాక్. వై ఐ క్విట్ నెక్స్ట్ జేఎస్ అండ్ వర్సెల్. గుడ్ బై, నెక్స్ట్ ఎక్స్ప్లాయిట్, ఫ్యూచరిస్టిక్స్, నెక్స్ట్ క్యాష్. ఓకే, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ జేఎస్ నో బడీ ట్రస్ట్స్. ఏ బ్రౌజర్స్ విల్ బి గ్రేట్ ఇన్ 2025. డోంట్ డూ దట్. వై నెక్స్ట్ జేఎస్ ఈస్ బెటర్ దాన్ ట్యాంక్ స్టాక్ అని వీడు చెప్పారు. సో వీళ్ళని మీరు దయచేసి పట్టించుకోకండి. ఈ జడ్జిమెంటల్ థింగ్స్ అనేవి మన చేతిలో లేవు. మనం ఎవరం, మనకేం తెలుసు. నేనే పట్టించుకోను. టీవీ 9 చూసినాం అనుకో, డైరెక్ట్ చెప్తున్నా, టీవీ 9 చూసినాం అనుకో, ఎల్లుండే మనం అందరం చచ్చిపోతున్నాం అంటాడు వాడు. నెగిటివిటీ సెల్స్. నువ్వు తిన్నగా పొద్దున్నే లేచి దండం పెట్టుకోండి, మంచి డ్రెస్సులు వేసుకోండి అని చెప్పినావు అనుకో, నో బడీ వాంట్స్. ఎవడ్రా మనల్ని ఆపే, దాన్ని చంపేద్దామంటే అప్పుడు కథం, దానికి లైక్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివిటీ సెల్స్ నాన్న. దయచేసి మీరు ఈ యూట్యూబ్ దాని ఏమంటారు డ్రామాలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఇదంతా బిగ్ బాస్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎస్ ఆర్ నో. వర్సెల్ అనే కంపెనీ వాడు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ జేఎస్ని తయారు చేస్తుంటే ఆడేమైనా పిచ్చోడా? చెప్పాలి, ఆలోచించు. ఎన్ని వందల కంపెనీలు నెక్స్ట్ జేఎస్ని ఫాలో అవుతుంటే వీళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? అన్నిసార్లు అనకండి సార్, మాకు భయం అవుతుంది అంటే. ఎస్, నెక్స్ట్ జేఎస్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై సో మెనీ పీపుల్. మనం ఎట్లా అంటాం? అండ్ మోర్ ఓవర్, సరే నన్ను వదిలేయండి, వీళ్ళని వదిలేయండి, జాబ్ పోర్టల్స్కి వెళ్ళండి. నౌకరీలోకి వెళ్తే నెక్స్ట్ జేఎస్ డెవలపర్ 3 to 5 years. రియాక్ట్ డెవలపర్ పొజిషన్ ఉంది. రియాక్ట్ డెవలపర్ పొజిషన్ లో కూడా నెక్స్ట్ జేఎస్ కావాలంటాడు. మీరు దీన్ని ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. పూణేలో. సో వర్సెల్ ఇవి కావాలంటున్నాడు. రిడక్స్ టూల్ కిట్, ఇవన్నీ మనకు మనకు ఆల్రెడీ అయిపోయినాయే. వీ నో ఆల్ ఆఫ్ దీస్. నెక్స్ట్ జేఎస్ ఈజ్ నీడ్. దీంట్లో లేదులే, కాకపోతే వర్సెల్ అని ఉంది అక్కడ, అంతే. ఒకసారి చూద్దాం. రియాక్ట్ జేఎస్ డెవలపర్. ఇప్పుడు క్యాప్ జెమినీలో రియాక్ట్ జేఎస్ డెవలపర్ పొజిషన్ కావాలి. ఇదేం చాలా సింపుల్గా ఇచ్చేసిన వీడు. జావా స్క్రిప్ట్ రియాక్ట్ జేఎస్ ఉంటే సరిపోతుందా? 7 to 8 years కూడా వీడేం పెద్ద. ఓకే, మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి. ఇక్కడ నాకు నేను అంత తొందరగా పికప్ చేయలేకపోతున్నా. మీకు రియాక్ట్ జేఎస్ డెవలపర్ అని అంటే రియాక్ట్ జేఎస్తో పాటు నెక్స్ట్ జేఎస్ కూడా ఉండడం అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఓకే, సో దీన్ని మీరు వరీ అవ్వకండి. ఇది యూట్యూబ్లో పంపించేది.
డైరెక్ట్గా చూడడం, స్టార్ట్ చేయడం. చేద్దామా? రైట్, ఓకే. సో దానికి సంబంధించిన నోట్స్ ఆల్రెడీ ఉంది. కోర్ కాన్సెప్ట్స్ దీంట్లో ప్రీ రిక్విజిట్స్, జేఎస్ఎక్స్ అంటే తెలుసు, ప్రాప్స్ అంటే తెలుసు, స్టేట్ అంటే తెలుసు, హుక్స్ అంటే కూడా తెలుసు. తర్వాత కోర్ కాన్సెప్ట్స్లో ఏం కావాలి? ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉంటాయి అనమాట. సర్వర్ సైడ్ రెండరింగ్ అని, స్టాటిక్ సైట్ జనరేషన్, ఫుల్ స్టాక్ ఫ్రేమ్వర్క్. ఈ మూడు వర్డ్స్కి మీనింగ్ తెలియాలి. సర్వర్ సైడ్ రెండరింగ్ అంటే ఏంటి? ఇక్కడ చూడు ఒకసారి. సర్వర్ సైడ్ రెండరింగ్ వర్సెస్ క్లయింట్ సైడ్ రెండరింగ్ ఇన్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్. సర్వర్ సైడ్ రెండరింగ్ అంటే మన డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ నుంచి డేటాని తీసుకుని సర్వర్లోనే దానికి సంబంధించిన యూఐని క్రియేట్ చేసి, అంటే మ్యాపింగ్ అంతా సర్వర్లోనే చేసి, అది ఇచ్చిన హెచ్టిఎంఎల్. జేఎస్ఎక్స్ అంతా ఎక్కడ రన్ అవుతుంది? సర్వర్లో సర్వర్లో రన్ అయ్యి మనకు డైరెక్ట్గా ఆ హెచ్టిఎంఎల్ అవుట్పుట్ని బ్రౌజర్కి పంపించేస్తుంది. అలా చేసేస్తే దట్ ఈస్ సర్వర్ సైడ్ రెండరింగ్. క్లయింట్ సైడ్ రెండరింగ్ అంటే ఏంటి? డేటాబేస్లో నుంచి డేటాని డైరెక్ట్గా తీసుకొని క్లయింట్కి ఇచ్చేస్తే బ్రౌజర్లో ఉన్న జావా స్క్రిప్ట్ అంటే మ్యాప్ రెండర్ చేసి ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు జావా స్క్రిప్ట్లో చేసిన యూఐ డెవలప్మెంట్ అంతా కూడా క్లయింట్ సైడ్ రెండర్. సో ఇది లాస్ట్ 10 years నుంచి అయితే ఫుల్ ఫేమస్. 10-13 years నుంచి నాకు తెలిసినంత వరకు ఇది బాగా పాపులర్ అయింది. కాకపోతే ఇప్పుడు మీ డేటాని వేరే వాళ్ళకి ఎక్స్పోజ్ చేయడం అనేది ఇప్పుడు ఒప్పుకోవట్లేదు ఎవరు. డేటా ఏదైనా కావచ్చు, ప్రోడక్ట్కి సంబంధించిన డేటా అయినా సరే, దాన్ని డైరెక్ట్గా యాజ్ అన్ ఆబ్జెక్ట్గా ఇస్తుంటే డేటా ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు దాన్ని పట్టుకుని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ హెచ్టిఎంఎల్ పేజ్ ఇచ్చి పడేస్తున్నారు. రెండోది కీస్ కానీ టోకెన్స్ కానీ వీటన్నిటిని బ్రౌజర్కి ఎక్స్పోజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఇంతకుముందు అంటే సర్వర్స్కి పొటెన్షియల్ తక్కువ ఉంటుంది కాబట్టి అలాగే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమైంది అని అంటే సర్వర్కి పొటెన్షియల్ బోల్డ్ అంత వచ్చేసింది. నువ్వు ఎంత ర్యామ్ కావాలంటే అంత ర్యామ్ పెట్టుకోవచ్చు, ఎంత హైలైట్స్ చేసుకోవాలంటే అంత హైలైట్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కోడ్ అంతా ఎక్కడ రన్ అవుతుంది? సర్వర్లో రన్ అవుతుంది. ప్రోడక్ట్స్ అన్ని మీకు కనపడుతున్నాయంటే అవన్నీ కూడా సర్వర్ సైడ్ రెండర్ అయితే వచ్చిన హెచ్టిఎంఎల్ మనకి పంపిస్తుంది. సో క్లయింట్ సైడ్ రెండరింగ్ లో ఏం జరిగేది? యూజర్ రిక్వెస్ట్స్ ఎ సైట్, సర్వర్ సెండ్స్ హెచ్టిఎంఎల్ ఫైల్ విత్ జేఎస్ లింక్స్, browser parse the HTML and construct it. Browser downloads CSS and JS. Browser executes the code. Browser loads the site. ఇక్కడ డేటా అనే వర్డ్ కొంచెం మిస్ అయింది అనమాట. ఆ డేటాని కూడా తెచ్చుకుంటుంది జావా స్క్రిప్ట్, తెచ్చుకుని ఆ డేటాని బ్రౌజర్లోనే రన్ చేసి పెడుతుంది. ఇది క్లయింట్ సైడ్ రండి, సిఎస్ఆర్ అంటారు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? సర్వర్ సైడ్ రండి. సో ఈ ఫ్లో అంతా అర్థమైంది కదా. యూజర్ సెండ్స్ ఎ రిక్వెస్ట్, సర్వర్ క్రియేట్స్ రెడీమేడ్ హెచ్టిఎంఎల్ ఫైల్, బ్రౌజర్ renders the HTML but not interactive. Browser download the JS, browser execute the JS, website fully interactive. వీడు చెప్పాలనుకున్న మాట వేరే. ఇంటరాక్టివిటీ అంటే ఫ్లిప్కార్ట్లో మనం ఫిల్టర్ చేసుకునే దాని లాంటిది. దట్ ఈస్ ఇంటరాక్టివిటీ. ప్రైస్ హై టు లో,
లో టు హై, న్యూయెస్ట్, ఫ్రీక్వెంట్, ఐ మీన్ మోస్ట్ పాపులర్, ఇవన్నీ లింక్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇది మారుతూ ఉంటుంది, డేటా మారుతూ ఉంటుంది, యూఐ మారుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇంటరాక్టివిటీ. యాక్చువల్గా సర్వర్ అన్ని మనకు పంపించేసింది అనుకో, నీకు డేటా కనపడుతుంది కానీ ఇంటరాక్టివిటీ ఉండదు. సో దానికోసం మళ్ళీ కొంత జావా స్క్రిప్ట్ని మళ్ళీ బ్రౌజర్కి పంపించాలి. కానీ ఈ జావా స్క్రిప్ట్ పని ఎంత వరకు అంటే ఓన్లీ ఇంటరాక్షన్ వరకే, డేటాని తెచ్చుకునే కాన్సెప్ట్ లేదు ఇది. సో దట్ ఈస్ కమ్స్ అండర్ సర్వర్ సైడ్ రెండర్. సో ఇక్కడ జస్ట్ నేను ఇమేజ్ ప్లేస్ చేస్తున్నాను అంతే. క్లయింట్ సైడ్ రెండరింగ్ కి సర్వర్ సైడ్ రెండరింగ్ కి డిఫరెన్స్. అలాగే స్టాటిక్ సైట్ జనరేషన్. ఇదేంటి తెలుసా? పేజ్ ఈజ్ జనరేటెడ్ అట్ బిల్డ్ టైం. ఈడేవాడు సపోజ్ మనము ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లే చేస్తున్నాం. ఏ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినా సరే మనకు ఒక ప్రోడక్ట్ పేజ్ వస్తుంది కదా. ఆ పేజ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం తెచ్చుకొని బ్రౌజర్ లో జనరేట్ చేస్తున్నాం. ఈ సర్వర్ సైడ్ రెండరింగ్ వాళ్ళు స్టాటిక్ సైట్ జనరేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు. మీ దగ్గర 64 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 64 ప్రోడక్ట్స్ కి లింక్స్ ఉన్నాయి అనుకో. ఆ లింక్ కి వచ్చే రిజల్ట్ ఏదైతే యూఐ ఉందో, పేజ్ అయితే ఏదైతే ఉందో, అది ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టేస్తుంది సర్వర్. ప్రతి లింక్ కి ఒక పేజ్ రావాలి కదా, ఆ పేజ్ ని ఆటోమేటిక్ గా సర్వరే క్రియేట్ చేసి పెట్టేస్తుంది. నువ్వు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మీద క్లిక్ చేయగానే సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళి పేజ్ వచ్చేస్తుంది, ఇంకా నువ్వు లోడ్ చేయాల్సిన పని లేదు. నేను అమెరికా వెళ్ళలేదు అని బాధ ఎప్పుడు అనిపించాలి నాకు, కానీ నెక్స్ట్ చేసి వచ్చిన తర్వాత అనిపించింది. మోంగోడిబి వచ్చిన తర్వాత అనిపించింది. మోంగోడిబి అంటే నాకు తెలియకున్న టైంలోనే ఆర్డిబిఎంఎస్కి ఆల్టర్నేట్ కావాలి అని చెప్పి XML లో నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేసిన. ఒక క్విజ్ అప్లికేషన్ కోసం నేనే ఒక డేటాబేస్ క్రియేట్ చేసిన. అదే అమెరికాలో ఉంటే అరే భలే చేసినావు అని ఎంకరేజ్ చేసేటోడు ఉండేటోడు. ఇండియాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది ఆల్రెడీ ఉన్నది కదా, ఎందుకు చేసినావు? ఇలా బొంద వీళ్ళకి తెలియదు. డేటాబేస్ ఉంది కదా, ఆర్డిబిఎంఎస్ అవసరం లేదు ఇవన్నీ. ఈ ఆ దెబ్బకి నేను రీసెర్చ్ మానేసిన. వెస్ట్ గాళ్ళు అనేటోళ్ళు ఎవరన్నా ఉంటారు అని అనుకుంటే ప్రపంచం మొత్తం మీద వాళ్ళందరినీ ఏరితే దాంట్లో నాణ్యమైన వేస్ట్ గాళ్ళు అందరూ ఇండియాలోనే ఉంటారు అనమాట. అది కూడా పై స్థాయిలో ఉంటారు. నేను ఈ ప్రపోజల్ నెక్స్ట్ జేఎస్ ప్రపోజల్ నేను 2016లోనే పెట్టిన. మనకి క్లౌడ్ వచ్చేసింది, మెషిన్ పవర్ పెరిగిపోతుంది, మనము జావా స్క్రిప్ట్ ద్వారా తెచ్చుకుని రెండర్ చేయడం కష్టము అని చెప్పి ప్రపోజల్ పెట్టినా. కాకపోతే నేను ఒక్కడే ఏం చేయగలిగింది ఏం లేదు కదా. నా కంపెనీలో మనం ఏదో పెద్ద పీకేది ఏం లేదని అర్థమైపోయిన తర్వాత నేను ఇంకా సరే మన డ్రీమ్ మనం వెతుక్కుందామని ఇటు వచ్చేసిన. 12 సంవత్సరాలు చేసిన. నాకు అర్థమైంది అది కాఫీ కోసం, సెంట్ స్మెల్ కోసం తప్ప ఇక్కడ పోయి పీకేది లేదని. నీకేమైనా డ్రీమ్ ఉంటే దాన్ని అచీవ్ చేసుకోవడం బెటర్. సరే డబ్బులు సంపాదించి చేసుకోండి, ముందు చేయకండి. మామూలుగా ఊరికే పెద్ద గొప్ప గురించి అని చెప్పట్లేదు. ఐ థాట్ అబౌట్ ఇట్, బట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ మనకేం యాక్టివిటీ కనపడదు. సో హియర్ మనకి క్లయింట్ స్టాటిక్ సైట్ జనరేషన్ అంటే
ప్రతి లింక్ కి సంబంధించిన పేజ్ హెచ్టిఎంఎల్ పేజ్ జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నువ్వు చెయ్యవు, నువ్వు రాయవు కూర్చుని. తర్వాత క్లయింట్ సైడ్ రెండరింగ్ కూడా ఉంది. ఇక్కడ పాయింట్ ఏంది? అదేంటి మళ్ళీ క్లయింట్ సైడ్ రెండరింగ్ అంటాడంటే, సర్వర్ సైడ్ రెండరింగ్ ఉంది, నీకు అవసరం అయితే క్లయింట్ సైడ్ రెండరింగ్. ఇప్పుడు ఒక ఈకామర్స్ అప్లికేషన్ తీసుకున్నామంటే ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయడం, ఇండివిజువల్ ప్రోడక్ట్ ఐటమ్స్ని డిస్ప్లే చేయడం, లాంటి పనులన్నీ కూడా సర్వర్ సైడ్ రెండరింగ్ తోటి చేస్తాం. ఒక యూజర్ కార్ట్కి ప్రోడక్ట్స్ని యాడ్ చేస్తున్నాడు, ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు జరిగే యాక్టివిటీ ఉంది కదా, అది క్లయింట్ సైడే జరుగుతుంది. బటన్ క్లిక్ అనేది సర్వర్కి తెలియదు, బ్రౌజర్కే తెలుస్తుంది. సో అది ఉంది, ఇది ఉంది. మనం ఒక ప్రాజెక్ట్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. సో ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఎట్లా చేస్తాం? ఎన్పిఎక్స్ క్రియేట్ నెక్స్ట్ యాప్ ఎట్ ద రేట్ లేటెస్ట్. సో హియర్ మనకు తెలిసిన విషయం ఏంది? ఓపెన్ ఫోల్డర్. అయితే ఇక్కడ చూద్దాం. టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. ఎన్పిఎక్స్ క్రియేట్ నెక్స్ట్ యాప్, రియాక్ట్ యాప్ కాదు, ఏంటది? నెక్స్ట్ యాప్ లేటెస్ట్. ఎన్పిఎక్స్ క్రియేట్ నెక్స్ట్ యాప్ లేటెస్ట్ అని అనగానే నీడ్ టు ఇన్స్టాల్ ద ప్రొసెడ్ గో. ఇక్కడ ఏం అడిగింది చూడు, ప్రాజెక్ట్ నేమ్ ఇ అంటుంది. ఏం ప్రాజెక్ట్ నేమ్ ఇద్దాం? RB55 6 55 నెక్స్ట్ యాప్. ఎస్. ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ కావాలి మనకి, ESLint టైల్విండ్ CSS యాప్ రౌటర్ కావాలి. ఇవన్నీ డిఫాల్ట్గా వచ్చేస్తున్నాయి మనకి. సో వీటన్నిటిని ఇన్స్టాల్ చేస్తుంది. టైల్విండ్ స్టైలింగ్ కూడా టైల్విండ్తో చేసుకుంటున్నాం అన్నమాట. టైప్ స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేస్తే
సో ఏ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ చప్పట్లు చిటికెళ్ళు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? విల్ గో టు దట్ RB55 నెక్స్ట్ స్టెప్. సో హియర్ మెయిన్ లో ఏముందో అది డైరెక్ట్ గా నేను ఫస్ట్ అయితే పుష్ చేసేస్తా ఇక్కడికి. ఇప్పటి నుంచి మీకు కోడ్ కావాలి కదా, రైట్? స్టార్టింగ్ అని చెప్పి పబ్లిష్ చేసేస్తే ముందు మనకి గిట్లో పడిపోతుంది అది. ఇప్పుడు ఇక్కడ మనం సపరేట్ గా గిట్ ఇగ్నోర్ రాయాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్ గా చూసుకుంటుంది అన్నమాట. దీంట్లో అన్నీ ఉంటాయి. ఇప్పుడు గిట్ ఇగ్నోర్ కూడా ఉంటుంది. అరే ఉంది కదా ఎక్కడ? ఇగో. మేడ్ ఇట్ క్లియర్. ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా మనం పెద్దగా ఈ కాన్ఫిగరేషన్ల గురించి అవన్నీ అవసరం లేదు. అంటే ఇంటర్నెట్ ఎట్లా లాగాలా, వైర్ ఎక్కడ పెట్టాలా, మేక్ కొట్టాలా వద్దా. పాయింట్ అర్థమైందా? కానీ కాన్సెప్ట్ మంచిదే కదా. అన్ని వందల కంపెనీలకి కింద కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, యాక్సెస్ కార్డ్స్ ఉంటారు. లేదా ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మన బిల్డింగ్ ఉంది, ఈ వాచ్మెన్కి 20,000 ఇవ్వాలి అంటే, ఐ మీన్ ఈ వాచ్మెన్కి డబ్బులు ఇవ్వాలి, ఆ వాచ్మెన్కి డబ్బులు ఇవ్వాలి. సరే మంచిదే లేకని చెప్తున్నా, రైట్? ఇప్పుడు కూడా చూడు, ఇవన్నీ ఆల్రెడీ మనకు వచ్చేసినాయి. నేను ఇంకా చెప్పట్లేదు. అథెంటికేషన్ కోసం కావాల్సిన లైబ్రరీస్ కూడా దీంట్లోనే ఉంటాయి. మనం ఎక్కడ ఏమి క్రియేట్ చేయాలనేది మొత్తం అంతా దీంట్లోనే ఉంటుంది. ఇది మన ఫోల్డర్ అన్నమాట. ఏం ఫోల్డర్ ఇది? యాప్ ఫోల్డర్. సో దీన్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలి? సో ఇక్కడ వాడబ్బా బంటే, వీడేమో ఇయ్యలేదు రా ఇది. ఓకే. సో మనం ఇన్స్టాల్ చేసినాం కదా. ఇక్కడ ఇన్స్టాల్ చేసినప్పుడు సక్సెస్ అయిపోయింది, కరెక్టే. తర్వాత ఏం చేయాలో చెప్పాలి కదరా, స్టూపిడ్ ఫెలో. ఫండ్స్ ఏమైనా కావాలంటే ఫండ్ అంటాడు కానీ స్లాప్ ఫ్రీ. చలో, మనకు తెలుసు కదా. ఇంతకు ముందు మనము రియాక్ట్ అప్లికేషన్ ని రన్ చేసేటప్పుడు మనం ఏం సింటాక్స్ వాడినాం? npm రన్ డెవ్. సపోజ్ మనకు అది తెలియదు అనుకో, మీరు మర్చిపోయినారు అనుకో, మీరు ఏం చేయాలి అప్పుడు? ప్యాకేజ్ డాట్ జేసన్కి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ స్క్రిప్ట్స్ లో ఇవి ఉంటాయి. డెవ్ npm రన్ డెవ్ అని కానీ స్టార్ట్ npm స్టార్ట్ అన్నా సరే సరిపోతుంది యాక్చువల్ గా. చూద్దాం ఏమన్నాడు వీడు. ఓకే 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 ఓకే. సో బిల్డ్ అవ్వలేదు అంటున్నాడు అనమాట. బిల్డ్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఏదైనా సరే. సో npm రన్ డెవ్ అంటే సరిపోతుంది. npm రన్ డెవ్. సో నౌ ఇట్ స్టార్టెడ్ ఆన్ లోకల్ హోస్ట్ 3000. సో నెక్స్ట్ చేసి బేసిక్ యాప్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎట్లా మార్చాలి మనం? మనం ఫస్ట్ స్టెప్ ఏంటి? అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. తర్వాత మెయిన్ పేజ్ లోకి వెళ్ళి మనం ఏం డిస్ప్లే చేద్దాం? వెరీ గుడ్ బాయ్. హెలో ఎడ్యుపాలి డిస్ప్లే చేయాలి. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో హియర్ ఫస్ట్ పేజ్ డాట్ టిఎస్ఎక్స్. టు గెట్ స్టార్టెడ్ ఎడిట్ ద పేజ్ డాట్ టిఎస్ఎక్స్. సో దిస్ ఈస్ ద పేజ్ వేర్ యూ హ్యావ్ టు ఎడిట్. సో వీళ్ళందరినీ తీసేస్తాను నేను ఈ నుంచి. తీసేసి ఒక H1 పెట్టుకుని హెలో ఎడిపాలి అంట. సరే మిగతా స్టైల్స్ అన్ని లేవంటే H1 లో పెట్టారు కదా సార్ అంటే, H1 లో టేల్విండ్ సిఎస్ఎస్ లో ఇదే ప్రాబ్లం. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ 3XL. నా కంప్యూటర్ నా ఇష్టం. సో టెక్స్ట్ ఓల్డ్
ఫాంట్ బోల్డ్, ఫాంట్ బోల్డ్. వెరీ గుడ్. టెక్స్ట్ సెంటర్. ఇట్లా మనము ఫస్ట్ బేసిక్ థింగ్ ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా ఫోల్డర్ స్ట్రక్చర్ బేస్ చేసుకున్నట్టు. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎ ఫోల్డర్. ఆ ఫోల్డర్ లో పేజ్ డాట్ టిఎస్ఎక్స్ అని ఉండాలి. ఆ పేజ్ లో మళ్ళీ సబ్ చైల్డ్స్ ఉన్నాయనంటే దానికి కూడా ఒక లేఅవుట్ డాట్ టిఎస్ఎక్స్ అని క్రియేట్ చేసుకోవాలి. సో మీ అవెన్చువల్ గా మీ పేజ్ ని లోడ్ చేస్తుంది లేఅవుట్ డాట్ టిఎస్ఎక్స్. దీంట్లో మనకి మన అప్లికేషన్ అంతా కూడా చిల్డ్రన్ గా లోడ్ అవుతుంది అనమాట. అంటే ఈ పేజ్ ఈ లేఅవుట్ లో చిల్డ్రన్ గా లోడ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద రూట్ లేఅవుట్. ఇప్పుడు మనకు ఒక నావ్ బార్ కావాలనిపించింది. ఆ నావ్ బార్ ఎక్కడ క్రియేట్ చేసుకుంటాం అంటే ఇక్కడనే క్రియేట్ చేసుకుంటాం. ఇది అప్లికేషన్ మొత్తానికి ఒక నావ్ బార్ కావాలని అనిపించింది. అప్లికేషన్ మొత్తానికి దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టుకుంటావు. సో జనరల్గా రౌటింగ్ మీదనే మనం ఫోకస్ చేస్తాం. సరే, రౌటింగ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని అంటే ఈ సర్వర్ సైడ్ రెండరింగ్ ఎట్లా జరుగుతుంది ఇదంతా కూడా మనం చేద్దాం నెక్స్ట్. వాటిని యాక్షన్స్ అని అంటారు. దాన్ని ఫాలో. సో వీడు ఇక్కడ ఏం చేశాడు, రోడ్ మ్యాప్లో సెటప్ చేసేసాం, అవుట్పుట్ని చూసుకున్నాం. సో దిస్ ఫాలోస్ ఫైల్ సిస్టమ్ రౌటింగ్ పేజ్ డాట్ జేఎస్. ఇక్కడ టిఎస్ఎక్స్ అని ఉంటుంది. దాంట్లో మనకి హోమ్ పేజ్ లోడ్ అవుతుంది. దీంట్లో అబౌట్ అస్ పేజ్ రాయాలనుకో, అంటే నేను ఏమంటున్నా, అబౌట్ అస్ పేజ్ కావాలనుకో మనకి సపరేట్గా అదొక లింక్ లాగా ఉంటుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ యాంకర్ ట్యాగే వాడదాం. యాంకర్ ట్యాగే వాడదాం. స్లాష్ అబౌట్ అస్ అని పెట్టుకోను. ఇక్కడ అబౌట్ అస్ అని లింక్ ఉంది. దీన్ని క్లిక్ చేయగానే ఏమవుతుంది, స్లాష్ అబౌట్ అస్ అని చెప్పి ఒక రౌట్కి వెళ్ళి. కానీ ఆ అబౌట్ అస్ పేజ్ని మనం లోడ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ఈ యాప్ ఫోల్డర్లోనే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయి. దానికి ఆ రౌట్ నేమ్ ఇచ్చేసి దీంట్లో పేజ్ డాట్ టిఎస్ఎక్స్ అని క్రియేట్ చేయి. సో ఇక్కడ ఏమంటుంది అని అంటే నేను ఇక్కడ సేవ్ కూడా చేయలేదు, ఆటో సేవ్ అయిపోతుంది ఇది. సరే, వాట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ టు క్రియేట్ అ కాంపోనెంట్. సో ఈ పేజ్కి అదే పేరు పెట్టు, బట్ లోపల మాత్రం H1 అబౌట్ అస్ పేజ్. ఆ టూల్స్ చెప్పాలి మీకు. చూద్దాం. సేవ్ చేయగానే మనకి అబౌట్ అస్ పేజ్ కూడా వచ్చేసింది. చూస్తురా.
ఊరికే నీకు చూపించడానికి అబౌట్ అస్ ఆ లింకులు మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు హోమ్ పేజ్లోకి వెళ్ళాం. అబౌట్ అస్ అని క్లిక్ చేయగానే వి గాట్ ద అబౌట్ అస్ పేజ్. ఇక్కడ రౌటింగ్ ఎట్లా చేసాం మనం? ఒక రౌట్ ఒక ఒక పాత్ పాత్ డిస్ ఒక పాత్ మనము పాత్ని మనం లోడ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనము ఆ పాత్కి సంబంధించి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. దాంట్లో మనం పేజ్ డాట్ టిఎస్ఎక్స్ క్రియేట్ చేసి మనకు కావాల్సిన కాంపోనెంట్ని మనం పెట్టేస్తాం. సరే, సరిపోతుంది కదా. ఇప్పుడు ఏమైంది? అబౌట్ అస్ కూడా డిస్ప్లే అవుతుంది. కాకపోతే లింక్ ఎక్కడ క్రియేట్ అయింది? ఒక్క నిమిషం. మన మెయిన్ పేజ్ లేఅవుట్లో చిల్డ్రన్ పైన లోడ్ అవుతుంది. కింద లోడ్ చేయండి అబౌట్ అస్ అని అన్నప్పుడు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ అస్ అని కూడా కావాలి, ఇంకొక లింక్ క్రియేట్ చేసుకుంది. కాంటాక్ట్ అస్ అంటే నువ్వు కాంటాక్ట్ అస్ పేజ్ని లోడ్ చేయాలనుకో. సో అఫ్ కోర్స్ కాంటాక్ట్ అస్ అనే ఒక రౌట్ని మనం పాత్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. సో దానికోసం ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ కాంటాక్ట్ అస్ అక్కడ పాత్ ఏది ఇచ్చావో అదే పాత్ పేరుతోటి ఇస్తే సరిపోతుంది. దీంట్లో కూడా పేజ్ డాట్ టిఎస్, దీంట్లో ఎవరైనా వచ్చారా? వీడు అయిపోయింది అయితే. విఎస్ కోడ్ కూడా సర్వమంగళ మేళమే అయిపోయింది. విఎస్ కోడ్ పరిస్థితి కూడా గోయింగ్ అప్. మొన్ననే ఒకటి గూగుల్ది రిలీజ్ అయింది, విఎస్ కోడ్ వర్సెస్ గూగుల్ ఏఐ కోడ్ ఎడిటర్. దాని పేరు బాగుంటుంది అబ్బా, యాంటీ గ్రావిటీ. ఇప్పుడు నా దగ్గర జెమినీ అకౌంట్ ఉంది. యాంటీ గ్రావిటీ డాట్ గూగుల్ డౌన్లోడ్ ఫర్ మ్యాక్ ఓఎస్. సో దీంట్లో నేను రాసుకున్నానంటే నాకు ఎట్లాగో గూగుల్ అకౌంట్ ఉంది కాబట్టి దీంతో రాసుకుంటున్నాను. సరే చూద్దాం ఇది ఎట్లుందో అనేది తర్వాత తెలుస్తుంది మనకి. వీడు హర్ట్ అయిపోయింది. వీడు ఇవి కూడా అలుగుతాయా? అదేదో చేసింది, దీన్ని పక్కన పెట్టేసే కానీ ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్ పేజ్లో సారీ లేఅవుట్లో కాంటాక్ట్ అస్ అని క్లిక్ చేస్తే కాంటాక్ట్ అస్ పేజ్ కూడా ఉంది కదా. సో ఇక్కడ కాంటాక్ట్ అస్ అని క్లిక్ చేయగానే కాంటాక్ట్ అస్ కాంపోనెంట్ లోడ్ అయింది. సరే ఇది ఇవ్వలేకపోతుంది. మీరు దీన్ని నమ్ముకుంటే వచ్చే ప్రాబ్లం గురించి చెప్తున్నా నేను.
మీరు చాట్ జీపీటీని నమ్మి మీరు ఏం చేయబాకండి. అయితే ఇక్కడ ఉంటది కానీ టైల్ విండ్ లో ఆ బార్డర్ కనపడదు. సో అబౌట్ అస్ ప్లేస్కి వెళ్తే అబౌట్ అస్ పేజ్. సో దిస్ ఈస్ ద బేసిక్ రౌటింగ్ నేను అంటుంది. పెద్ద రౌటింగ్ కాదు ఇది, సింపుల్ రౌటింగ్. సో ఇట్లా మనం ఫండమెంటల్ రౌటింగ్ ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏంటి, మల్టీ పేజ్ అంటే నేను జస్ట్ ఇప్పుడు చూపించినాను కదా మల్టీ పేజ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సర్వర్ సైడ్ రెండరింగ్ కాబట్టి అబౌట్ అస్ అని క్లిక్ చేస్తే అబౌట్ అస్ ఇక్కడ ప్రతిసారి రీరెండర్ అవుతుంది, అవుతుంది కూడా అట్లనే. సర్వర్ సైడ్ కదా రెండర్ అవుతుంది, కొత్త పేజ్ వచ్చి మనకు లోడ్ అవుతుంది. దీనికోసం యాంకర్ ట్యాగ్స్ వాడతానంటే వాడుకోండి, కానీ వీడు స్పెషల్ లింక్ ట్యాగ్ ఇచ్చిండు అనమాట. ఈ స్పెషల్ లింక్ ట్యాగ్ వాడుకోండి. దీంట్లో టూ కాదు, హెచ్రెఫ్. అంటే ఇది యాక్చువల్గా పెద్ద గొప్ప ఇన్వెన్షన్ ఏం కాదు. ఒక చిన్న పాయింట్ ఏముంటుంది అంటే క్యాషీ ఉంటుంది అన్నమాట, ఆ చాతుర్యం.
సో ఇక్కడ మనము బేసిక్ నావిగేషన్ చూసినాం. లింక్ ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ యాంకర్ ట్యాగ్ ఓన్లీ. అందుకని వాడు హెచ్ఎఫ్ పెట్టింది తప్ప టూ అని పెట్టలే. అది కూడా హైపర్ రెఫరెన్స్ అన్నట్టే మాట్లాడింది వాడు. ఓకే, రైట్. సో ఇప్పుడు జనరల్గా మనం రౌటింగ్ నేర్చుకున్న తర్వాత థర్డ్ పాయింట్ ఏం చేస్తాం? కాంటాక్ట్, దాన్ని ఏమంటారు, కౌంటర్ ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటాం. కౌంటర్ మీద అట్లా కౌంటర్ అని లింక్ రావాలి. కౌంటర్ అని రాగానే ఎస్. సో ఇక్కడ ఈ రెండింటిని కూడా నేను ఒక డివిజన్లో పెట్టుకుని దీన్ని క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లెక్స్ క్యాప్ 5. తర్వాత ఈ మెయిన్ దీనికే సరే. రైట్. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చిన్న పాయింట్ కింద చూడాలి. నావ్ బార్ కావాలి కదా, అది అది నావ్ బార్ లాగా ఉండాలి కదా, దట్ ఈస్ నావ్ బార్, రైట్? సో దీనికోసం మనం ఏం చేస్తామంటే యాప్లోనే కాంపోనెంట్స్ అంటాం, దాంట్లో నావ్ బార్ అని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ పేజ్ డాట్ మన లేఅవుట్లో మనకు ఏదైతే ఉందో ఈ డివిజన్ తీసుకెళ్ళి ఇక్కడ నావ్ బార్లో పెడతాం. లింక్ కూడా కావాలి కాబట్టి లింక్ తెచ్చుకుంటాం. సరే. సో హియర్ నావ్ బార్ యాడ్ చేయలేదు. నావ్ బార్ యాడ్ చేయడంటే లేఅవుట్లోకి వెళ్ళి నావ్ బార్ పేరు బాగుంది కదా, మనం పెడదాం నావ్ బార్. సో హియర్ నావ్ బార్ వచ్చేసి, సో హియర్ నావ్ బార్ లోపల బీజీ గ్రే 300 అని ఇచ్చిన అనుకో, ఓకే, అదొక నావ్ బార్ లాగా కనపడుతుంది. ఓకే. సో ఇక్కడ కాంటాక్ట్ అస్ అని క్లిక్ చేస్తే కాంటాక్ట్ అస్, అబౌట్ అస్ అని క్లిక్ చేస్తే అబౌట్ అస్. ఈ రెండిటికి పైన హోమ్ ఒకటి ఇచ్చుకుందాం. హోమ్ అని క్లిక్ చేస్తే హోమ్ పేజ్. సరిపోయింది కదా. ఏ కాంపోనెంట్ కా కాంపోనెంట్ మనకు వచ్చింది. ఇది బేసిక్ రౌటింగ్. నెక్స్ట్ లో ఎట్లా చేస్తాం అనేది బేసిక్ రౌటింగ్ చేసుకుందాం. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ థింగ్. బిల్డింగ్ రియల్ యూఐ అప్ UIs, సర్వర్ కాంపోనెంట్స్ వర్సెస్ క్లయింట్ కాంపోనెంట్ స్టైలింగ్, UI కాంపోనెంట్స్ అండ్ లేఅవుట్స్. మీకు అక్కడ లేఅవుట్ డాట్ టిఎస్ఎక్స్ అనే ఫైల్ ఎందుకు అని అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది, వర్రీ అవ్వకండి. సో ఇప్పుడు డెఫినెట్గా డేటా ఫెచ్చింగ్ అనేది మనకి ఒక బిగ్ థింగ్ అన్నమాట. ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయాలనుకో, ఆ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయాలి అంటే మనం ఒక ప్రోడక్ట్స్ అనే లింక్ క్రియేట్ చేసుకోవచ్చు. దాని లోపల పేజ్ డాట్ టిఎస్ఎక్స్ అని ఒక ఫైల్ పెట్టు. దాని లోపల ఏం డిస్ప్లే అవ్వాలి? ప్రోడక్ట్స్ డిస్ప్లే అవ్వాలి. కానీ డేటా ఎక్కడి నుంచి రావాలి మనకి? వేరే సర్వర్ నుంచి రావాలి కదా. ఇప్పుడు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు మరి? దాన్నే డేటా ఫెచ్చింగ్.
ఈ కాంపోనెంట్స్ అన్ని ఎక్కడ రన్ అవుతున్నాయి? సర్వర్లో, క్లయింట్లో కాదు. రిక్వెస్ట్ క్లయింట్లోంచి వెళ్ళదు. నీకు కేవలం పేజే వస్తుంది ఇక్కడికి. ఓకే. ఎందుకు ముసుగులో గుద్దలాట? డైరెక్ట్గా ప్రోడక్ట్స్ దీంట్లో పేజ్ డాట్ టిఎస్ఎక్స్ ఆర్ఎఫ్సి H1 టెక్స్ట్ 4x 4x. సో హియర్ ఫోల్డర్ క్రియేట్ చేసడమే నువ్వు రౌటర్ని కాన్ఫిగర్ చేసుకున్నట్టు. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మనం? nav బార్లో యాడ్ చేసుకోవాలి ప్రొడక్ట్స్. రమ్య, జిమ్కి ఎప్పుడైనా పోయినావారా? నీళ్ళు తోడావు ఎప్పుడైనా? సో మనం లెవెల్ వరకు మనం ఏమనుకుంటాం, మహా అయితే మనం 2 or 3 తోడుతాం అనుకుంటాం. ప్రతిరోజు నువ్వు ఒక సగం బకెట్ అన్ని ఎక్స్ట్రా తోడడం అలవాటు చేస్తున్నావు అనుకో, విత్ ఇన్ నో టైం నువ్వు 15-20 బకెట్స్ తోడేస్తావు. నీకు నువ్వే ఛాలెంజ్ ఇస్తుకోవాల్సిన అవసరం. 199 మంది చదువు రాకపోవడానికి కారణం ఏంటంటే, చదువు రాకపోవడం అంటే ఎక్కదు, ఎక్కువ ఎక్కదు, కొంతవరకు ఎక్కించుకుంటారు ఫస్ట్ 10 minutes. తర్వాత చెప్తున్నాయన్నీ బౌన్సర్ల మీద బౌన్సర్లు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఏయ్, వేర్ ఇట్ ఈస్ గోయింగ్ రే అన్నట్టు ఉంటుంది. ఆ రాకెట్లు పోయినట్టే ఉంటుంది, మళ్ళీ పైనుంచి కాదు, రాకెట్లే. చాలా గ్యాప్ ఉన్న సార్ ఇక్కడ అన్నట్టు ఉంటుంది. కానీ అది అలవాటు చేసుకోవాలి మనం. మధ్య మధ్యలో నేను ఎవరెవరి గురించో చెప్తా ఉంటా, మాకు విషయాలు చెప్తా ఉంటా. సరే, మధ్యలో నేను లాగుతా. అన్ని రోజులు ఇట్లా ఉండదు కదా. యూ హ్యావ్ టు, దాన్ని మనం ఎంత అంటే వెనుకకి తీసుకురావాలి మళ్ళీ. మధ్య మధ్యలో నా ప్రమేయం లేకుండానే నువ్వు వైజాగ్ వెళ్ళి మీ ఫ్రెండ్స్ని కలిసి అమ్మతో టీ తాగి మళ్ళీ వెనుకకు వస్తాను, నాకు తెలుసు. కానీ వెళ్ళకట్లా, మళ్ళీ వెనుకకు రా. ఆగు, ఒకసారి చూద్దాం మళ్ళీ. అది ఒక 2-3 నెలల తర్వాత ఏమైపోతుంది అంటే, నువ్వు ఫుల్ ఫోకస్ క్లాస్ మొత్తం ఫుల్ ఫోకస్ చేయగలవు. ఉం? మొన్న గరీబ్ అదే ఎక్కిన, వందే భారత్ ఎక్కిన, కూర్చున్నా. నేను డౌన్లోడ్ చేసుకున్న కొన్ని అడ్వాన్స్ జావా కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నా. ఇవి కూడా కొన్నానేమో విందామని. డౌన్లోడ్ చేస్తున్నాను, చదివేస్తున్నాను అనుకోకు. అవి ఉంటే తొందరగా నిద్ర వస్తుంది. అంతేగాని ఇప్పుడు అవి లేవనుకో, నిద్ర రాదు, టైం కిల్ అవ్వదు. అవి ఉన్నాయంటే ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుందిరా. అట్లా ఉందనగానే కథం, అవి ఒక్క నిమిషం చూడంగానే కాసేపు పడుకుని లేద్దాం అనిపిస్తుంది అనమాట. నాకు కూడా అంతే, నేనేమన్నా బతికుండేది. అయితే యథావిధిగా అదే జరిగింది. ఇట్లా పడుకుని వెనకాల పులిహార కలుపుతూనే ఉన్నాడు వాడు. నేను వినలేనని, నేను తట్టుకోలేను. నాకు ఇంకా నేను ఇంకో 4 నిమిషాలు నిన్ననంటే ఆయనన్నా కొడితే ఈమెనైనా కొడతా అన్నట్టున్నా. కలుపుతూనే ఉన్నాడు వాడు. ఏమో మంచిగా ఉంది, ఏమో ఇంకా ఉప్పు అందిస్తుంది, పల్లీలు వేసుకుంటారా అంటుంది. సరే అని చెప్పి ఇంకా నా వల్ల కాక నేను ఓపెన్ చేసి ఆ, పెట్టుకొని క్లాస్ విన్నా. మొత్తం ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఒక లిటిల్ గా 3 hours విన్నా. జర్నీ ఆఫ్ 5 hours లో 3 hours క్లాస్ విన్నా. చక్కగా వాడు మధ్యలో ఏదేదో ఇచ్చిండు.
అవన్నీ నీట్గా చిన్నపిల్లోడు తిన్నట్టు మంచిగా తినేసిన, గుడ్ బాయ్ లాగా తినేసి చదువుతున్నా. ఇట్స్ అ ఫన్. తర్వాత లేచి వాళ్ళిద్దరిని ఇట్లనే చూసిన అనమాట. ఏం మీ సంగతి, పని పాట ఫన్నీ. నాకెందుకో ఇట్లాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు అనమాట. మా తమ్ముడికేమో అందరు చిన్నపిల్లలు తగులుతూ ఉంటారంట, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, గోలు పెడతా ఉంటారు అని మా వాడు అంటా ఉంటాడు. సరే, ఎవరికి ఏది నచ్చదో అదే కనపడతా ఉంటది, ఇంక మనం ఏం చేస్తాం. అమ్మో, అదే ఇంగువతో కలిపే పులిహార, అది మామూలు పులిహార కాదు. హలో, చెప్ప. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రోడక్ట్స్ ని డిస్ప్లే చేయాలి. దట్ ఈస్ వాట్ అవర్ అజెండా. సో డిస్ప్లే చేసేటప్పుడు మనము ప్రోడక్ట్స్ కాంపోనెంట్ కావాలి కదా. ఆల్రెడీ ఇక్కడ పేజ్ ఉంది. ఈ పేజ్ ఇక్కడ మనం ఏమి ఇవ్వకపోతే దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సర్వర్ కాంపోనెంట్, అంటే ఇది సర్వర్ లో రన్ అవుతుంది. సో జనరల్ గా మీ ఎగ్జైట్మెంట్ ఎట్లా ఉంటుంది అని అంటే, యూజ్ ఎఫెక్ట్ వాడేద్దామని అంటుంది. తప్పేముంది, యూజ్ ఎఫెక్ట్ ఆఫ్ అని చెప్పేసి కామా ఇట్లా ఫెచ్ అని. సో ఇక్కడ ఇక్కడ వాడు ఆల్రెడీ కాషన్ దియా, రియాక్ట్ హుక్ యూజ్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ ఇన్ అ ఫంక్షన్ పేజ్ దట్ ఈస్ నైదర్ రియాక్ట్ ఫంక్షన్ కాంపోనెంట్ నార్ ఫంక్షన్ హుక్. రియాక్ట్ కాంపోనెంట్ మస్ట్ స్టార్ట్ విత్ సో అండ్ సో. సరే, వీడు ఇట్లా ఫీల్ అవుతుండు కదా అని చెప్పి నేనేం చేస్తాను, దీంట్లోనే ప్రొడక్ట్స్ డాట్ టిఎస్ఎక్స్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో యూజ్ ఎఫెక్ట్ వాడదామని ట్రై చేస్తాం. సో ఫెచ్ ఆఫ్ http://dummyjson.com/products dot then res.json. సో దీన్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ ప్రోడక్ట్స్ ని డిస్ప్లే చేద్దాం.
సో ఇక్కడ రన్ చేయగానే ఇక్కడ ఒక చిన్న ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ మనకి ఈ విజువల్ స్టూడియో కోడ్ లో కూడా కనపడతలేదు. సో ఏమంటుంది, యు ఆర్ ఇంపోర్టింగ్ ఎ కాంపోనెంట్ దట్ నీడ్స్ యూజ్ ఎఫెక్ట్. దిస్ రియాక్ట్ హుక్ ఓన్లీ వర్క్స్ ఆన్ క్లయింట్ కాంపోనెంట్. ఇది ప్రాబ్లం. ఇలాగా మనము అది క్లయింట్ కాంపోనెంట్ చేసుకున్నాం అనుకో, ఏపీఐ కాల్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నట్టు, బ్రౌజర్ లోంచి వెళ్తున్నట్టు. అది సర్వర్ సైడ్ రెండరింగ్ కాదు కదా. ఇప్పుడు మనం అచీవ్ చేయాల్సింది ఎక్కడి నుంచి, సర్వర్ నుంచి. సో దీనికి యూజ్ ఎఫెక్ట్, అదే మనం చేసే ఆతృత ఇలా ఉంటది. సో ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ కాల్ చేసే కాన్సెప్ట్ లేదు. లేదు నాకు కాల్ చేయాల్సిందే అని నువ్వు అనుకుంటే అన్నిటికంటే పైన యూజ్ క్లయింట్ అని రాసుకోవాల్సి. పేజ్ లో రిలీజ్ ప్రొడక్ట్స్ పేజ్ లో యూజ్ ఎఫెక్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎర్రర్ అక్కడి నుంచి వస్తుంది. రైట్ రైట్. ఇప్పుడు ఇక్కడ నేను ప్రోడక్ట్స్ పేజ్ లో నేను ఇది క్లయింట్ పేజ్ గా డిస్ప్లే చేయాలి అని అంటే ఇప్పుడు అది ఇవ్వలేదంటే యూజ్ ఎఫెక్ట్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ డాట్ టిఎస్ఎక్స్ థ్రోయింగ్ ఎర్రర్. దీన్ని క్లయింట్ కాంపోనెంట్ గా మార్చుకుంటే ఎస్ యూ కెన్ ఏబుల్ టు గెట్ దట్ డేటా, బట్ ఇట్ ఈస్ అ క్లయింట్ కాంపోనెంట్. క్లయింట్ కాంపోనెంట్లు కాదు కదా ఇప్పుడు మనం రాయాల్సి, సర్వర్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు మనం ఎట్లా చేస్తాం సార్ అని అంటే దీనికి ఒక పద్ధతి ఉంది. ద పద్ధతి ఈస్, ఇప్పుడు పేజ్లోనే మనం డేటాను తెచ్చుకోవచ్చు. ఇది ఎట్లాగో సర్వర్లోనే ఉంది కాబట్టి ఈ పర్టికులర్ పేజ్ని మనము ఒక ఏసింక్ ఫంక్షన్ పేజ్గా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను అన్న, ఇది ఇంకా ఇది వద్దు మనకి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇది కూడా వద్దు మనకి. సో సర్వర్ పేజ్లో ఇక్కడ అసింక్లో నేనేం చేస్తానంటే వేర్ డేటా ఈజ్ ఈక్వల్ టు await fetch of https://dummyjson.com/products. అయితే వీడు ఏమంటాడంటే స్ట్రిక్ట్ గా వేర్ వాడకు అంటాడు అనమాట. సో ఇట్ గివ్స్ యూ ఆర్ఈఎస్ రెస్పాన్స్. సో నేను ఇక్కడ ఆర్ఈఎస్ అని పెట్టుకుని మళ్ళీ కాన్స్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు await res డాట్. ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడ కన్సోల్ డాట్ డేటాని డిస్ప్లే చేస్తే నీకు సర్వర్లోనే డిస్ప్లే అవుతుంది ఇది. ఇప్పుడు నేను ఇక్కడ చేయగానే ఏమైంది, ఇక్కడ నాకు సర్వర్లో అది ఆల్రెడీ ఫెచ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రోడక్ట్స్ అని క్లిక్ చేయగానే ఆ డేటా అంతా ఫెచ్ అయి రెడీగా ఉంది. దాన్ని నేను ఇక్కడ ప్రోడక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు డేటా డాట్ ప్రోడక్ట్స్ అనే ప్రోడక్ట్స్ ఎనీ ఈజ్ నాట్ అసైనబుల్ టు అట్రిబ్యూట్స్. ఓకే ఓకే, ఇది టైప్ స్క్రిప్ట్ కి సంబంధించిన ఎర్రర్. దీనికి కూడా మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ అనే కాంపోనెంట్ ఏ రకమైన కాంపోనెంట్, దీనికి ప్రాప్స్ వస్తున్నాయా లేదా, అదంతా కొంచెం హెవీ అయిపోతుంది. మొత్తానికైతే ప్రాప్స్ లో మనకి డేటా వస్తుంది ఆఫ్ టైప్ ఎనీ. ఓకే, వదిలేసేదాన్ని అట్లనే. ఫైనల్ గా ప్రోడక్ట్స్ వచ్చేసిన తర్వాత
ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ కాంపోనెంట్ లోడ్ అయింది అంటే ప్రాప్స్ లో props డాట్ ప్రొడక్ట్స్ ఉన్నాయంటే కదా. సో ప్రొడక్ట్స్ అని తీసుకో, ఇక్కడ రీస్ట్రక్చర్ చేసుకుంటే యూఎల్ ప్రొడక్ట్స్ డాట్ మ్యాప్. ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకుని రిటర్న్ ఎల్ఐ ప్రోడక్ట్ డాట్ టైట్. సో ఇక్కడ మిగతా ఏది ఇవ్వకపోయినా పెద్దగా ఫీల్ అవ్వదు, కానీ కీ ఇవ్వకపోతే మాత్రం చాలా ఫీల్ అయిపోతుంది అన్నమాట. దీనికి కీ ఇంపార్టెంట్. కీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ కీ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ డాట్ ఐడి అని పడేసినామంటే ఆ ఎర్రర్ ఉండదు ఇంకా. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం కాంటాక్టర్స్ ప్లేస్ ప్రోడక్ట్స్ పేజ్ క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది? product కాదు, సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళి ఈ పేజ్ ఎగ్జిక్యూట్ అయ్యి కొత్తగా డేటా ఫెచ్ అయ్యి దాన్ని మనకి ప్రోడక్ట్స్లోకి పంపించి సర్వర్లోనే రెండర్ చేసి మనకి రెస్పాన్స్గా. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి? ఇక్కడ నెట్వర్క్ ట్యాగ్ ఓపెన్ చేసుకుంటే ప్రోడక్ట్స్ కోసం రిక్వెస్ట్ ఎక్కడ వెళ్ళలేదు. ఇది కాంటాక్ట్ కోసం వెళ్ళిన రిక్వెస్ట్. దీంట్లో మనకి డైరెక్ట్గా ఏదో రెస్పాన్స్ ఉంది. సరే, ఇది మీకు అర్థమవుతుందా లేదా అనేది కాదు, పక్కన పెట్టు. అబౌట్ అస్ అని అంటే అబౌట్ అస్కి సంబంధించిన ఒక పేజ్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి రెడీగా ఉందన్నమాట. అట్లాగే ఇప్పుడు నేను ఇక్కడ ప్రోడక్ట్స్కి క్లిక్ చేసినాను అనుకో, ఇక్కడ ప్రోడక్ట్స్ ఏం రావట్లేదు మనకి డైరెక్ట్గా పేజ్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది? అది రెస్పాన్స్గా మనకి పేజ్ వస్తుంది. ప్రోడక్ట్స్ వచ్చి ఇక్కడ రన్ అవ్వట్లేదు, అంటే సర్వర్ సైడే రెండర్ అయిపోయి మనకి పేజ్ డిస్ప్లే. దీనివల్ల చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. సర్వర్ ఎంత స్మార్ట్ అయిపోతుంది అని అంటే, సపోజ్ నువ్వు లాగింగ్ ఇన్ ఫ్రమ్ అడ్డగుట్ట అనుకో, అడ్డగుట్టకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్గా అది అది అర్థం చేసుకుని అదే ఇచ్చేస్తుంది. ఓకే. రమ్య ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కొన్ని డ్రెస్సులు చూస్తూ ఉంది. ఆ డ్రెస్సులు నచ్చినాయి, పింక్ కలర్ డ్రెస్సులు నచ్చినాయి అనుకున్నా. నాకు తెలియదు, ఊరికి గెస్ట్ చేస్తున్నా, నేనేం చూడలేదు. పింక్ కలర్ డ్రెస్సులు నచ్చినాయి. రమ్యకి డిస్ప్లే చేసేటప్పుడు పింక్ కలర్ డ్రెస్సులే డిస్ప్లే చేస్తుంది. సజెషన్స్. ఇప్పుడు నేను 4-5 రోజుల నుంచి ఈ బ్యాండ్ మీద దేని మీదనే వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నాకు వచ్చే సజెషన్స్ ఎట్లా ఉంటాయి? ఇయర్ ఫోన్స్కి సంబంధించి, రియల్మీ వాళ్ళకి సంబంధించి అవి వస్తూ ఉంటాయి అన్నమాట యాడ్స్. ఈడు ఏం చేస్తున్నాడు అండ్ ఎంత పర్టికులర్ ఉంటారంటే, నేను నా బ్యాంక్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలుస్తుంటాయి. అవునా సార్? బ్యాంక్ వాళ్ళు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు తెలుసా? హై, మీడియం, లో నీ సిబిల్ స్కోర్ ఇచ్చేస్తారు. నీ పర్చేస్ ట్రెండ్స్ ఉంటారు అనమాట. పర్చేస్ ట్రెండ్స్ అన్ని వాళ్ళకి చెప్పేస్తారు. వీడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి వీడికి ఏ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలి? 1000 రూపాయల లోపల ప్రోడక్ట్లు సజెస్ట్ చేయాలి. లేదు మొన్ననే శాలరీ వచ్చింది, మస్తు డబ్బులు ఉన్నాయి, మంత్ ఖర్చు పెట్టలేదు. ఇది నాకు డైరెక్ట్గా క్వాలిటీ అంటే ఏంటి అని చెప్తా ఉంటాడు అనమాట వాడు. సో ఆ ఇంటెలిజెన్స్ అంతా నువ్వు బ్రౌజర్లోంచి చేయలేవు. సర్వర్ ఆ మొత్తం అంతా చేసి నీకు తగ్గ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపిస్తుంది. అందుకే సర్వర్ సైడ్ రెండరింగ్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది.
మీరు పెట్టుకోవాలా రెజ్యూమ్లో సర్వర్ సైడ్ రెండరింగ్, స్టాటిక్ సైట్ జనరేషన్, ప్రొఫిషియంట్ ఇన్ సిఎస్ఆర్, క్లయింట్ సైడ్ రెండరింగ్లో కూడా మా సార్ పిండు అని చెప్తారు. చెప్తారా? సో హోప్ యూఆర్ క్లియర్. ఇంకా చైల్డ్ రౌటింగ్ అని చాలా ఉన్నాయి, వాటిని రేపు చూద్దాం. ఈ రోజుకి కానీ చేసాం. డన్. చలో, సీ యూ.